కృష్ణా జలాల్లోకి చేరిన సంగమేశ్వరుడు. గర్భాలయంలో చేరిన కృష్ణా జలాలు నేడు పూర్తి జలాదివాసం కానున్న సప్తనదుల సంగమేశ్వరుడు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శ్రీ సప్తనదుల సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. ఎగువ రాష్ట్రాలకైన కర్ణాటక, మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటి మట్టం 845 అడుగులు చేరువ కావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉన్న శ్రీ సప్తనదుల సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగం కృష్ణమ్మ వడిలోకి చేరింది. సప్తనదుల సంగమేశ్వరుని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగానికి చివరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీరే సారి సమర్పించి హారతిచ్చారు. ధర్మరాజు ప్రతిష్ఠించిన ఆ శివలింగం భక్తులకు దూరమై పూజలు నోచుకోక మరో 7 నెలలు జలాదివాసంలోనే గడపనుంది. మరికొద్ది గంటల్లోనే సంగమేశ్వరుడు పూర్తి జలాదివాసం కానున్నట్లు ఆలయ అర్చకులు రఘురామ శర్మ తెలిపారు. ఇక భక్తులకు సంగమేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలంటే మరో 7 నెలలు